శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా తిరుపతి జిల్లాలో వరలక్ష్మి వ్రతం వేడుకలు భక్తి శ్రద్ధలతోటి ఘనంగా జరిగాయి. జిల్లాలోని పలు అమ్మవారి ఆలయాలు భక్తులతోటి కిక్కిరిశాయి. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు వ్రతాలు నిర్వహించారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక అలంకరణలు చేపట్టడంతో పాటుగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక దీనిపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. హిందూ సాంప్రదాయంలో మహిళలు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలు కానీ వ్రతాల్లో కానీ వరలక్ష్మి వ్రతం అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ యొక్క శ్రావణ మాసంలో కూడా మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు తిరుపతిలోని శ్రీ తాతాయకుండ గంగమ్మ ఆలయంలో కూడా ఈ యొక్క మహిళలు కూడా పెద్ద సంఖ్యలో కూడా ఈ యొక్క సామూహికంగా కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రతంలో కూడా పాల్గొని అమ్మవారికి మొక్కులు కూడా తీర్చుకోవడం జరుగుతుంది. దీనిపైన మనతో మాట్లాడడానికి ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. స్వామి, చెప్పండి, వరలక్ష్మి వ్రతానికి ఉన్న ప్రాధాన్యత ఏంది, మహిళలు జరుపుకోవడానికి కారణం ఏంటి? వరలక్ష్మి వ్రతం అనేది భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది. శివుడు పార్వతీదేవికి ఉపదేశించిన వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతము. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి తిథికి ముందుగా వచ్చే రెండవ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతంగా శివుని చేత చెప్పబడి ఉంది. కావున ఈ రోజున ఈ వ్రతాన్ని ఆచరించడం చేత స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది, సిరి సంపదలు కలుగుతాయి, పసుపు కుంకుమలతో సౌమంగళ్యంగా వర్ధిల్లుతారనేది ఈ వరలక్ష్మి వ్రతం యొక్క సంప్రదాయము. దీనికి సంబంధించి పూర్తిగా అంటే తిరుపతిలోని అనేక అమ్మవారి ఆలయాలు కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రతానికి సంబంధించి మహిళలతో కూడా కిక్కిరిస్తున్నాయి. దీనికి సంబంధించి ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఈ యొక్క వరలక్ష్మి వ్రతానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఇక్కడ సామూహికంగా కూడా మహిళలు ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ఎంత మంది ఇక్కడికి విచ్చేశారు? ఈరోజు శ్రీ తాతాయకుండ గంగమ్మ దేవస్థానం నందు వరలక్ష్మి వ్రత పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయాన్నే అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేకమైనటువంటి అభిషేకం నిర్వహించి అనంతరం అమ్మవారికి వజ్ర కిరీటం, స్వర్ణ ముఖ కవచంతో పాటు అమ్మవారిని గాజులతో స్వర్ణాంగ సుందరంగా ఈరోజు అలంకరించడం జరిగింది. తర్వాత ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ఆలయ ప్రాంగణంలో సామూహిక వరలక్ష్మి వ్రతం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో 9 గంటల నుంచి ప్రతి 1 అవర్కి ఒక్కొక్క బ్యాచ్ చొప్పున ఇక్కడ జరుగుతుంటుంది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. తిరుపతిలో ఉండే భక్తులందరూ కూడా ఈరోజు గుడికి విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కూడా కోరుకుంటున్నాం. వరలక్ష్మి వ్రతాన్ని సాధారణంగా అంటే ఏదైతే ఏడాదిలో శ్రావణ మాసం మొదటి శుక్రవారం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని కూడా ఆచరించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఈ యొక్క భక్తి శ్రద్ధలతో కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని కూడా ఆచరించడం జరిగింది. అంటే కుటుంబం కూడా ఆ యొక్క ఏదైతే సంతానం కానీ కుటుంబం కానీ ఆర్థిక అభివృద్ధి జరగాలని చెప్పి ఉద్దేశంతో కూడా మహిళలు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీగా వస్తుంది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.